ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు ఐదర్ ఫీవర్ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదా నార్మల్ అప్పుడు ఫిట్స్ అదే యాహ్! ఎపిలిప్స్ అంటూ సీరియస్. ఉంటాం కదా! ఆ ఫిట్స్ లాంటివి కొన్ని చూస్తూ ఉంటాము. అంటే అది ఎందుకొస్తాయి అసలు? అంటే ఆల్రెడీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేదా పేరెంట్‌కి ఉండడం వల్ల వస్తూ ఉంటాయా? లేకపోతే జనరల్‌గా ఆ ఫీవర్ కోసం వస్తూ ఉంటాయా? సో, ఫిట్స్, వన్ గుడ్ థింగ్ అబౌట్ ఫిట్స్ ఈస్ 60-70% ఆఫ్ దిస్ ఫిట్స్ ఏవైతే వస్తాయో ఇన్ చిల్డ్రన్ దే ఆర్ మామూలుగా ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చేసినట్టయితే దే స్టాప్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓవర్ ఓకే. టైమ్ దే స్టాప్. బట్ మనం వాటిని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఉండాలి. ఫెబ్రైల్ సీజర్స్ అనేది వెరీ కామన్ టైప్ ఆఫ్ సీజర్స్ వి సీ ఇన్ చిల్డ్రన్. ఓకే. దాన్ని అంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు, వస్తూ ఉంటాయి. టెంపరేచర్ పెరిగినప్పుడు వాళ్ళకి అలా ఫిట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఓవర్ 3 to 5 ఇయర్స్ వచ్చినప్పుడు వరకు ఇవి ఆటోమేటిక్గా దే సెటిల్ ఆన్ ఇట్స్ ఓన్. యూ నీడ్ తగ్గిపోతాయి. నాట్ డూ ఎన్. బట్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ మనం మల్టిపుల్ 2-3 మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా పిల్లలు దే కంటిన్యూ టు హ్యావ్ మల్టిపుల్ సీజర్స్ అన్నమాట. దిస్ క్యాన్ బి డ్యూ టు వాళ్ళ బ్రెయిన్ ఫార్మేషన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఒక హాఫ్ ప్రాబ్లమ్ ఉండడము, కొందరు కొందరు ఒక చిన్న పార్ట్లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల దే కెన్ హ్యావ్ 40, 50, 60 సీజర్స్ ఎ డే. ఓహ్! సో దట్ ఓకే. ఈస్ వాట్ వి కాల్ as డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ. ఓకే. అలాంటి పిల్లలకు మాత్రము వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, ప్రాపర్ ఎపిలెప్సీ ఎవాల్యుయేషన్ చేసి, అండ్ సమ్‌టైమ్స్ దీస్ చిల్డ్రన్ డూ నీడ్ సర్జరీస్ టు క్యూర్ ద ఎపిలెప్సీ. అలాంటి సర్జరీస్ కూడా దే క్యాన్ బి డన్ ఇన్ స్మాల్ చిల్డ్రన్ లైక్ 1 ఇయర్, 6 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్. సో ఇట్స్ నాట్, ఏజ్ ఈస్ నాట్ ద కన్‌స్ట్రెయింట్ ఫర్ డూయింగ్ ఎనీ ఆఫ్ ఈ ప్రొసీజర్స్. కానీ ఏంటంటే ఆ సీజర్ ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా హుహు. వస్తుంది అనే దాన్ని మనం ఈజీ కానీ, ఎంఆర్ఐ, స్పెట్ స్కాన్ ఇవన్నీ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి సీజర్స్, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే దాన్ని బట్టి వీ డూ ఆల్ దిస్ సర్జరీస్ వేర్ ద ఎపిలెప్సీ క్యాన్ బి ట్రీటెడ్. అంటే జెనెటికల్‌గా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయా సో అండి ఇవి? జెనెటిక్ ఎపిలెప్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అండి. వెరీ నైస్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. సో జెనెటిక్ ఎపిలెప్సీలో కూడా దేర్ ఆర్ మైల్డర్ వేరియంట్స్ అండ్ సివియర్ వేరియంట్స్ వేర్ సమ్‌టైమ్స్ వాళ్ళల్లో ఆఫ్టర్ వి ఎగ్జాస్ట్ అవర్ డ్రగ్స్ ఆర్ డ్యూరింగ్ వైల్ వి యూజ్ ఈ డ్రగ్స్ యూజ్ చేసేటప్పుడు వి డూ ఆల్ దిస్ డైట్, కిటోజెనిక్ డైట్, లో గ్లైసెమిక్ డైట్. సో వాటితో కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆర్ వి ఆల్సో యూజ్ న్యూరోమాడ్యులేషన్, అంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని. సో బట్ దోస్ ఎపిలెప్సీస్ ఆర్ డిఫికల్ట్. ఫ్యూ ఆర్ గుడ్, దే సెటిల్ విత్ డైట్ చేంజెస్, సమ్ మెటబాలిక్ డిసార్డర్స్ అని ఉంటాయి. ఫ్యూ ఆర్ వెరీ బ్యాడ్ వేర్ they have to, at the end of the day, once we treat to such extent, we have to the children, we need to lead them to live with epilepsy. సో, యాక్చువల్‌గా చాలామంది పిల్లలకి స్పైన్‌లో అంటే వెన్నెముక సరిగా ఏర్పడకపోవడం అవ్వచ్చు, లేదా బాడీకి అతుక్కొని ఉండడం, తనకి ఏదైతే ఎంతైతే ఉండాలో అంత ఉండకపోవడం అని సమ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే ఈ వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? సో లైక్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్పైనా బైఫిడా అనేది ఒక పుట్టుకతో వచ్చే స్పైన్ కండిషన్. ఓకే. సో దీన్ని మనం ఫస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చూస్తేను, హూఎవర్ మదర్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ దే ప్లాన్, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందు, బిఫోర్ అంటే మోస్ట్ ఆఫ్ ద యాంటీనేటల్ కేర్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక దే స్టార్ట్ ఫోలిక్ యాసిడ్. ఓహ్! సో ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ advised to start it 3 months before they plan the ప్లాన్. pregnancy, not exactly after they become pregnant, because ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యే వరకే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 4 to 6 weeks ఇనీషియల్ ఏదైతే క్రిటికల్ పీరియడ్ ఆఫ్ ఆర్గన్స్ ఫార్మ్ అయ్యేటి ఉంటుందో ఆ పీరియడ్ అనేది క్రాస్ అయిపోతుంది. ఓకే. సో ముందు నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఎనీ మదర్ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ దే హ్యావ్ టు గెట్ దేర్ మెడికల్ టెస్ట్ చేయించుకొని, అన్నీ చెక్ చేసుకొని, థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ చెక్ చేసుకొని దే నీడ్ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది బెటర్ అండి. సో ఫోలిక్ యాసిడ్ వల్ల చాలా వరకు ఈ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓహ్! సో దెర్ ఇస్ ఎంటిటీ, అంటే ఫోలిక్ యాసిడ్ ప్రివెంటబుల్ మోర్టాలిటీ అనే ఒక ఇండెక్స్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అనలైజింగ్ ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించవచ్చు అనేది. హుహు. ఓకే. సో మనకు సెకండ్ స్టెప్ ఎక్కడ వస్తుందంటే మనకు ఎన్టీ స్కాన్ అని చేస్తారు, దట్ ఈస్ ఇన్ 13 వీక్స్. ఆ టైంలో కూడా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తుంది. దాని తర్వాత టీఫా స్కాన్లో కూడా స్పైన్ గురించి మామూలుగా వచ్చే రిపోర్ట్స్లో ఎట్లా వస్తుందంటే వెన్నులో
వెన్ను కింద భాగంలో నీటి బుడగలా ఉంది, కొవ్వు చేరుకుంది, స్పైన్ వెన్ను ఏదైతే ఉందో అది అతుక్కుపోయినట్టుగా. సో రైట్. వీటన్నిటిని మనం స్పైనా బైఫిడా అని అంటాం. సో ఇవైతే ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో సివియర్గా ఉన్నప్పుడు వీటితో ప్రాబ్లం ఏంటంటే ఈ పిల్లలకు కాళ్ళు పనిచేయకపోవడము, యూరిన్ ఇంకా మోషన్కి కంట్రోల్ ఉండకపోవడము వాళ్ళు ఓ. పెరుగుతున్నప్పుడు ఈ రిస్క్ అనేది ఉంటుంది. కానీ అందరికీ ఈ ప్రాబ్లం వస్తుందని కాదు. కొందరికి సివియర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి మైల్డ్గా ఉంటాయి. ఆ ఫార్మేషన్ ఎంత ఎర్లీగా ఇన్వాల్వ్ అయింది, ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు మన దేశంలో ఇప్పుడు పొట్టలో ఉన్నప్పుడు వీటికి ఆపరేషన్స్ అనేటివి మనం చేయట్లేదు. ఇండియాలో అయితే ఇండియాలో వీటికి లేవు. చేయట్లేదు, ఓకే. బ్రెజిల్లో, యూరోప్లో చేశారు. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే దెర్ విల్ బి మదర్కి తగ్గ రిస్క్ ఉంటుంది. బికాస్ దోస్ సర్జరీస్ అనేవి సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తాము. యూట్రస్లో స్కార్ అనేది హైయర్ లెవెల్లో ఉంటుంది, ఫర్దర్ ప్రెగ్నెన్సీస్కి రిస్క్ అవుతుంది. అండ్ ఆ ఓకే. ప్రెగ్నెన్సీలో కూడా ఎర్లీ డెలివరీ అయ్యే ఈ రిస్క్ అన్నీ ఉంటుంది. సో మన దేశంలో ఇప్పటివరకు మనం చేయట్లేదు. అండ్ అవుట్కమ్స్ ఆర్ ఆల్సో నాట్ వెరీ బ్యాడ్, నాట్ గుడ్. సో పుట్టాక చేయడం ఇస్ వాట్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేది రైట్. పుట్టాక చేస్తాము. స్పైన్ సర్జరీ చేస్తాము, ఆ నర్వ్స్ అనేటి వి యూస్ న్యూరో మానిటరింగ్. అంటే మనం సర్జరీ చేసేటప్పుడు కూడా ఏ నరాలు పనిచేస్తున్నాయి, ఏ నరాలు పనిచేయట్లేదు అనేది చూసుకొని దాన్ని సపరేట్ చేసి ఫ్రీ అప్ చేసి ఏదైతే స్కిన్ కవరింగ్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా స్టిచ్ అనేది చేస్తాము. కానీ ఈ పిల్లలన్నీ పెరిగేది ఒక 15-16 ఇయర్స్, వాళ్ళు కంప్లీట్ హైట్ వచ్చే వరకు రెగ్యులర్గా వీళ్ళ చెకప్స్, కిడ్నీకి సంబంధించి, యూరిన్కి సంబంధించి, మోషన్ సంబంధించి, వాకింగ్ ఎలా ఉంది, బికాస్ నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. రైట్. న్యూరోజెనిక్ బ్లాడర్ అనే కండిషన్ వల్ల. సో ఇఫ్ వీ క్యాన్ మేనేజ్ ఇట్ ప్రాపర్గా మేనేజ్ చేసినట్టయితే దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.